కమ్మ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పిన పోసాని కృష్ణమురళి. అంటే కమ్మ చౌదరీస్ ఎవరైతే ఉన్నారో, చౌదరీస్‌లో రాజకీయం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఎక్కువ శాతం మంది చౌదరీస్ అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలైతే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా పోసాని కృష్ణమురళి క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా అంటే తను జైలు నుండి రిలీజ్ అయినా కూడా ఇప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ పైత్యం అనేది ఇంకా తగ్గినట్లేదు. ఎందుకు అనంటే ఆల్రెడీ ఈయన చాలా కేసుల మీద గత నెల రోజుల నుంచి కూడా దగ్గరగా నెల రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న చాలా పోలీస్ స్టేషన్లకి, జైలుకి, మెజిస్ట్రేట్ల చుట్టూ కూడా తిరగడం జరిగింది. ఏదో విధంగా కింద మీద పడితే ఒక రకంగా బెయిల్ అనేది వచ్చింది. ఇప్పుడు బెయిల్ మీద బయటికి తిరుగుతున్నారు. అయితే బెయిల్ మీద రిలీజ్ అయ్యే ముందు కూడా మెయిన్‌గా జడ్జి గారు చెప్పింది ఏంటంటే, ఎక్కడా కూడా మీడియా ముఖంగా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. మెయిన్ ఈ కేసులకు సంబంధించి గానీ, రాజకీయాలకు సంబంధించి గానీ, కులాలకు సంబంధించి గానీ, వ్యక్తులకు సంబంధించి గానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా రూ. 2,00,000 2 పూచికత్తుల చొప్పున కోర్టుకు సమర్పించాలని చెప్పి చాలా కీలకంగా బెయిల్‌లో రాసిపెట్టడం జరిగింది. అయినా కూడా అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా మీడియా ముఖంగా కూర్చొని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలందరికీ కూడా క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశాను. అందుకు నా మీద కమ్మ సామాజిక వర్గంలో ఉన్న చాలామంది నేతలకి కూడా కొంత రాజకీయంగా కానీ లేదనంటే వ్యక్తిగతంగా కానీ కొంత కుళ్ళు కానీ ఈర్ష్య కానీ ఉండొచ్చు, నా మీద కోపం ఉండొచ్చు. అందుకే నేను కమ్మ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్తున్నానని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఒక రకంగా మాట్లాడుకుంటే పోసాని కృష్ణమురళిని ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు ఎవరైనా కానీ లేదనంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైనా కానీ నువ్వు మాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పని అడిగారా? లేదు కదా. ఈయన ప్రత్యేకించి కూడా మీడియాలో మళ్ళీ ముందుకొచ్చి ఏదేదో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు వరకు జరిగిపోయిందంతా కూడా అయిపోయిందంతా కూడా మళ్ళీ తవ్వుకుంటూ మళ్ళీ పెద్ద చేసుకునే విధంగా ఆయనే మళ్ళీ ఇబ్బందులు తెచ్చుకోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది పైత్యం అని చెప్పాలి మనం. అంటే మన నాటు భాషలో మాట్లాడుకుంటే ఆ పిచ్చి పైత్యం ఏదైతే ఉంటుందో అది అని చెప్పి మనం చాలా క్లియర్ కట్గా చెప్పవచ్చు. ఇప్పటికే ఆరోగ్యం బాగలేదు, ఎన్నో కేసుల మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లు, చాలా కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరగడం జరిగింది. ఇప్పటికైనా కానీ జాగ్రత్తగా ఉందో మనకి ఎందుకు వచ్చింది రాజకీయం అనే విధంగా మాట్లాడడం మానేసి ఇప్పుడు మళ్ళీ మీడియా ముఖంగా కమ్మ సామాజిక వర్గానికి నేను క్షమాపణలు చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరూ కూడా నా మీద కోపంగా ఉన్నారని చెప్పి మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా కానీ గతంలో ఇటువంటి వ్యాఖ్యలే గతంలో పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి, తన ఇంట్లో ఉన్న ఆడపిల్లల గురించి, భార్యల గురించి, తల్లుల గురించి, చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిగత విషయాల గురించి, మెయిన్‌గా నారా లోకేష్ గురించి, నారా భువనేశ్వర్ గారి గురించి అండ్ మెయిన్‌గా కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి చిరంజీవి గారి గురించి ఇలా రకరకాలుగా సకల శాఖ మంత్రి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి గాని, సాక్షి మీడియా గాని ఎటువంటి స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ఏంటి అనేది కూడా ఒక అవగాహన అనేది లేకుండా మెయిన్‌గా తాను గతంలో సినిమా ఇండస్ట్రీలో పనిచేశాను, మెయిన్‌గా ఒక రచయిత, ఒక డైరెక్టర్, ఒక నటుడు ఇలా పలు రకాలుగా తనకంటూ కూడా గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తిలాగా వ్యవహరించకుండా ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పారు నేను చేశాను, వాళ్ళు ఎంత ఇచ్చారు నేను ఇలా చేశాను అనేటట్టు మాత్రమే వ్యవహరించారు. అలా చేయబట్టే కదా ఇప్పుడు ఈ నెల రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ కానీ, జైలు చుట్టూ కానీ, కోర్టుల చుట్టూ కానీ తిరగవలసి వచ్చింది. మళ్ళీ అదే వ్యవహార శైలి, మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి అనేటట్టు అటువంటి వ్యవహార శైలిని ముందుకు తీసుకురావడం అనేది 100% తప్పు. ఇక నుంచి అయినా సరే రాజకీయాలకు దూరంగా ఉండి మీ పనేదో మీరు సినిమాలో ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్ వచ్చిందంటే చేసుకోవడం, లేదంటే సినిమాలో ఒక ఛాన్స్ వచ్చిందంటే చేసుకోవడం, ఏ వ్యాపారం చేసుకోవడం మంచిది తప్పితే మళ్ళీ అనవసరంగా ఈ బురద రాజకీయాల్లో వేలు పెట్టి మళ్ళీ బురద మీద జల్లుకొని మళ్ళీ కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరిగే అవసరం అయితే తెచ్చుకోకపోవడమే మంచిదని చెప్పి చాలామంది నెటిజన్లు కూడా సోషల్ మీడియా అంతా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. ఇప్పటికీ కూడా పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి మారకపోతే మాత్రం ఖచ్చితంగా తన వినాశనాన్ని తనే కోరుకున్నట్లు అవుతుందని చెప్పి మనం చాలా కీలకంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా కానీ పోసాని కృష్ణమురళి గతంలో చేసిన తప్పులు కాబట్టి దానికి ఆల్రెడీ కూడా ఇప్పటికే కూడా జైలు శిక్ష అనేది పడ్డది. ఇంకా ఇదే వ్యవహార శైలి ఎదరికి వెళ్తే మాత్రం ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది మనం అయితే చూడాలి.